Praise Lord everyone, how are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. కూల్ వెదర్లో ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము అమ్మ దగ్గర నుంచి. ఇంటికి వెళ్ళేసరికి చాలా మెస్ అయిపోయింది. ఉన్నది 4 days అయినా కూడా చెట్లు కొన్ని మరవ మొక్కలు పెట్టాను కదా, అవి ఎండిపోయినాయి. ఇల్లంతా కొంచెం మెస్సిగా అయిపోయింది. పైన తుడుచుకొని ఇంకా నెక్స్ట్ డే నుంచి బాగా డీప్ క్లీన్ చేశాను అనమాట. ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి. ఇంకా అందరూ కూడా బ్యాక్ టు రొటీన్ అయిపోతారు. బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్ వస్తుంది కదా, సో పక్కన ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. సో ఆ రోజు నేను కొంచెం మొక్కల పనులు చేసుకున్నాను. ఫిష్ బౌల్లో వాష్ చేసిన తర్వాత ఇంట్లో ఉన్న మొక్కలన్నీ తీసి కాసేపు బయట పెట్టడము, దాని వాటర్ చేంజ్ చేయడం చేశాను అనమాట. మనము ఇంట్లో మొక్కలు పెంచుకుంటే ఇండోర్ ప్లాంట్స్ అవి షఫుల్ చేస్తూ ఉండాలి. ఒక 1 week మనం బయట పెట్టిన 1 week లోపల పెడుతూ ఉండాలన్నమాట. సో అలా మనము మొక్కనే అలవాటు చేస్తూ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం వాటర్లో కనుక ఇలా చిన్న చిన్న శాంపిల్స్ మనం పెంచితే అవి కూడా వాటర్ పూర్తిగా మనము డిస్కార్డ్ చేయకుండా కొన్ని వాటర్ అందులో ఉంచి ఫ్రెష్ వాటర్ మనం ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే 1 week పాటు అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ ఆ వాటర్లో ఉంటాయి కాబట్టి మొత్తం మనం డిస్కార్డ్ చేయకుండా కొన్ని ఉంచి ఫ్రెష్ వాటర్ని ఫిల్ చేసుకోవాలి. సో అలాగా మనకి మొక్క అనేది హెల్తీగా ఎదుగుతుంది, హెల్తీగా ఉంటుందన్నమాట. అంటే న్యూ రూట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నాకు చిన్నప్పుడు ఒక ప్యాషన్ ఉండేది, ఈ ప్లాంట్స్, ఈ బర్డ్స్ ఇవి కాకుండా నాకు నా వాయిస్ ఓవర్ని ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం ఉండేది, నా స్కూల్ డేస్ నుంచి కూడా. మా ఇంట్లో న్యూస్ పేపర్స్ ఉండేవి. సో ప్రతిరోజు ఆ రోజు వచ్చే న్యూస్ పేపర్స్, తర్వాత సండే మ్యాగజైన్ బుక్స్ అవి చదువుతూ ఉండేదాన్ని. అండ్ అందులో పర్టికులర్గా ఆదివారం వచ్చే మ్యాగజైన్ ఉంటుంది కదా, సో ఆ మ్యాగజైన్లో స్టోరీస్ని నేను నాన్న ఫోన్లో తీసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని, రికార్డ్ చేసుకునేదాన్ని అనమాట. అవి ఇప్పుడు కూడా ఉంటే మీకు వినిపించేదాన్ని. బట్ అవి ఏం చేశానంటే అప్పుడు మెమొరీ ప్రాబ్లం ఉండడం వల్ల డిలీట్ చేసేసాను అనమాట. ఉండుంటే బాగుండేది. సో అలాగ నేను రికార్డ్ చేసుకోవడం, నా వాయిస్ నేను వినడం, అలా చాలా స్టోరీస్ని నేను రికార్డ్ చేసుకున్నాను. సో అదొక చిన్న ప్యాషన్ అనమాట. అలా రేడియోస్లో స్టోరీస్ చెప్పడం అంటే నాకు బాగా ఇష్టము. ఆకాశవాణిలో మనకి స్టోరీస్ వస్తూ ఉంటాయి కదా, సో అలాగనమాట. అండ్ ఒకసారి థాట్ ఏమొచ్చిందంటే మన క్రిస్టియన్కి కూడా ఒక రేడియో ఉంటే బాగుంటుంది కదా, అందులో ఇలా పాటలు అలా మాట్లాడుకోవడం ఉంటే చాలా బాగుంటుంది అని అనిపించింది. అండ్ స్టోరీస్ చెప్పడము, సండే స్కిల్ సాంగ్స్, ఇలాగా ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుంది ఈ రేడియోలో అని అనిపించింది. సో ఇది నా చిన్న ప్యాషన్, సో అలా ఉండిపోయింది. కానీ యూట్యూబ్లో నేను ప్యాషన్ని కంటిన్యూ చేస్తున్నా అనుకుంటున్నా. కంటిన్యూ కాదు, స్టార్ట్ చేశాను అనుకుంటున్నా. లైక్ నా థాట్ని షేర్ చేసుకోవడం, నా డైలీ వ్లాగ్స్ని ఇలా వాయిస్ ఓవర్లో ఇవ్వడము నాకు నచ్చింది. రాదర్ దాన్ అంటే నా ఫేస్ చూపించి యూట్యూబ్ రన్ చేయడం కంటే నాకు బిహైండ్ మై వాయిస్ ఇవ్వడమే నాకు ఇష్టం అనమాట. సో ఇది నా చిన్న ప్యాషన్ అండి. సో అలా ఉంది రేడియోలో అలా వాయిస్ ఓవర్ ఇవ్వడము, ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. సో కమింగ్ టు ద వ్లాగ్, ఇంట్లో అన్ని క్లీనింగ్ అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా బర్డ్ ఫీడర్లో కూడా ఈ ఫుడ్ని కూడా ఫిల్ చేసేస్తున్నాను. సో పిచ్చుకల్ని కాపాడుకోవాలండి, అవి ఎకోసిస్టమ్కి ఎంతో అవసరం. సో మీరు కూడా మీ బాల్కనీస్లో కానీ, మీ టెర్రస్ పైన కానివ్వండి, మీ చిన్న వరండాలో కానివ్వండి, ఇలా బర్డ్ ఫీడర్స్ని అండ్ వాటర్ని ఇంక్లూడ్ చేయండి. నా బాల్కనీస్కి డైలీ విజిట్ చేస్తూ ఉంటాయి బర్డ్స్. సో చిప్స్ అండ్ బ్రూక్స్ పెట్టగానే వచ్చేసాయి. సో ఇదండి ఇవాల్టి చిన్న వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.